ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జోక్ కాదు చిట్టి, ఇది సీరియస్. మీరు ఎక్కడైనా చూసారేమో, కాస్త చూసి పెట్టండి విక్రాంత్. వదినా ఒక్క నిమిషం చూడు బ్రో, నైని వదిన్ని ఇక్కడే పెట్టుకొని మీరు హాస్పిటల్లో ఇంకా అడ్మిట్ అయ్యే ఉందని మళ్ళీ గొడవలు రేకెత్తిచ్చే ప్రయత్నం చేయకండి. సరే, మరెందుకు అరకోటి హాస్పిటల్లో కట్టేసింది? నన్ను అడగండి, నేను చెప్తాను అత్తయ్య. 2 నెలలు గడిస్తే గాని నేను బ్రతుకుతానో లేదో అని చెప్పిన డాక్టర్లు రాత్రి పగళ్ళు కష్టపడి నన్ను 2 రోజుల్లోనే కోలుకునేలా చేశారు. ఆ కృతజ్ఞతతోనే 8 లక్షలు బోనస్గా కలిపి పేమెంట్ చేశాను. ఓహో, నైని మంచి పని చేశావు. అదే 2 నెలల పాటు ట్రీట్మెంట్ అందించాల్సి వస్తే ఎన్ని కోట్లు అయ్యావు. డబ్బు గురించి కాదు కానీ మేమందరం ఎంత స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. మరి ఇంకా మంచిగా ట్రీట్మెంట్ అందించమని ఎందుకు చెప్పారు? నాకు మేలు చేసినట్టే రోజు వచ్చిపోయే పేషెంట్ల గురించి చెప్పాను. మీకు అలా అర్థమైందనుకుంటా. అక్కాయ్, నీ మనసులో నైనమ్మ మీద అనుమానపసగలు ఇంకా ఉన్నాయన్నమాట. ఆవిరి మా ఆయనకి తగిలి కోతిలాగా చిందులేస్తూ అటో ఇటో తిరుగుతున్నాడు. అయితే మా అక్క ఇయ్యాకేనా? ఇంకెలాంటి అనుమానం అక్కర్లేదు. నాకు మాత్రం ఇప్పట్లో అనుమానం తీరేలా లేదు. మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అత్తయ్య. మీ మేలు కోరే చెప్తున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుందామో ఆలోచించండి. ఎవరి ఐడియా బాగుంటే వాళ్ళకి 5 లక్షలు బహుమానం. యాహూ, సూపర్ అమ్మా. విశాల్ తమ్మి పెద్ద మరదలు వచ్చేస్తున్నారు. వీళ్ళు చూడకుండా ఎక్కడ దాక్కోవాలి? బాత్రూంలో? అక్కడ నేనుంటే బెడ్రూమ్లో వీళ్ళు మాట్లాడుకునేది నాకేం వినిపిస్తుంది? ఇక్కడ దాక్కుంటా. నైని, నువ్వు ఒక విషయం గమనించావో లేదో, నిన్నటి నుండి నీ నోటి వెంట నేనే త్రినేత్రిని అన్న మాట రావడం లేదు. నేను నైనినైతే త్రినేత్రి అని ఎందుకంటాను? రే తమ్మి, నువ్వు ముదురువైతే నీ ఆవిడ దేశ ముదురు, మాటలతోనే నెగ్గేస్తుంది. నువ్వు నైనివే మేడం. మొన్నటి దాకా అవునని కాదని కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టాం. నీకు పూర్తిగా నయమై సంపూర్ణంగా కోలుకున్నావు అంటున్నాను. అవును బాబుగారు, ఆ సంతోషంతోనే హాస్పిటల్ వారికి 50 లక్షలు చెక్ రాసిచ్చాను. వెరీ గుడ్. మీది పోయేదేముంది? వ్యాపారంలో కోట్లు వస్తాయి, ఎంతైనా ఇస్తారు. కానీ నా డౌట్ అది కాదు. తను నైని కాదు, హాస్పిటల్లో నైని ఉండాలి, కానీ ఇప్పుడు లేదు. ఎక్కడున్నట్టు? ఏదో అలికిడైంది, విన్నారా? బహుశా అది నా గుండె చెప్పడనుకుంటా. చాలా రోజులైంది కదా నా హార్ట్ బీట్ని నీ హార్ట్ విని. ఇప్పుడు వినిపిస్తావా? ఊరు నాయను,
ఇప్పుడు 2 గుండెలు రాసుకుంటాయా కవితలు? మీ కవితల్ని కాసేపు పక్కన పెట్టండి స్వామి. ఈ మంచం దగ్గర ఏదో చప్పుడయింది. ఎలుకేదైనా వచ్చిందంటారా? హా? నైని, ఎలుక కాదు, పిల్లి మియావ్ అంది కదా. ఎందుకు నవ్వుతున్నావు? పిల్లి కూత అలా ఉంటుందని మనం మియావ్ అంటాం కానీ పిల్లి అంటుందా? దాని స్వరానికి తగ్గట్టు అది రాగాలు పలుకుతుంది. రాగాలంటుందేంటి? సరిగమలు పలుకుతుందా ఏ పిల్లైనా? ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య? రా అన్నయ్య, రా. రా. బావగారు, మంచం రిపేర్ చేసే పని ఎప్పుడు నేర్చుకున్నారు? చిచి, అరే నేనెందుకు అలాంటి పనులు చేస్తాను? మరి ఇక్కడెందుకు నడుము వంచారు? ఇక్కడే కదా మీరు గుసగుసలు మాట్లాడేది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? తప్పుగా అనుకోకు తమ్మి. నేనిక్కడ సీక్రెట్గా ఎందుకున్నాను అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకోవాలో బెస్ట్ ఐడియా చెప్పిన వాళ్లకు 5 లక్షలు బహుమతిగా ఇస్తాను అన్నారు కదా. పెద్ద మరదలో నువ్వు ఐడియా షేర్ చేసుకుంటే అది విని నేను చెప్పాలి అనుకున్నాను. అది మా ఐడియా అని మాకు తెలుసుగా. నేను విన్నానని మీకు తెలియదు కదా. ఇప్పుడు తెలుసుగా. కానీ ఇంకా మీరేం అనలేదు కదా. అంటే నువ్వు వినలేదనేగా? విన్నాను, కానీ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది తోండి, నేను మమ్మీతో చెప్తాను, ఉండండి. అరే ఇప్పుడు ఏమన్నావని? మీ అన్నయ్య తెలివైన అమాయకుడు బాబుగారు. నేనేదో నోటుకొచ్చిన పేరు లిల్లీస్ హాస్పిటల్ అంటే అక్కడికే దురంధర్ అత్తయ్యని తీసుకెళ్ళి తన ప్రాణాలను నిలబెట్టడం జరిగింది. కానీ ఇదేంటి, నైని వదినికి అక్కడ ట్రీట్మెంట్ జరిగినట్టు బిల్లు రావడం, అంత మొత్తాన్ని నైని వదినే క్లియర్ చేయడం, అంత అయోమయంగా ఉన్నా సరే దీని వెనక ఏదో జరుగుతుందని అర్థమవుతుంది. కరెక్టే పులిబాబు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.